నేడు కాకినాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. 495 ఎకరాల్లో 18,000 కోట్ల పెట్టుబడితో కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమను ఏర్పాటు చేసింది. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ప్రారంభించనున్నారు. నేడు కాకినాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. 495 ఎకరాల్లో 18,000 కోట్ల పెట్టుబడితో కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమను ఏర్పాటు చేసింది. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు కాకినాడలో పర్యటించనున్నారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. 495 ఎకరాల్లో 18,000 కోట్ల పెట్టుబడితో కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమను ఏర్పాటు చేసింది. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ను డిప్యూటీ సీఎం పవన్తో కలిసి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇక ఏపీ కాకినాడలో క్లీన్ ఎనర్జీ రంగంలో ఒక చారిత్రాత్మక అధ్యాయానికి అయితే గనక కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ లో ఒకటిగా నిలిచే ఒక భారీ పరిశ్రమకి అయితే కనుక కాకినాడ వేదిక కాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మరి కొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయితే కనుక శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్ కో గ్రూప్ కి చెందినటువంటి ఈ యొక్క ఏఎం గ్రీన్ సంస్థ సుమారు 13,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో అయితే కనుక ఈ యొక్క ప్లాంట్ అయితే ఏర్పాటు చేయబోతా ఉంది. ఏడాది క్రితమే ఈ యొక్క ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది కూడా గ్రౌండ్ గా అయితే కనుక రానున్నట్టు కూడా తెలుస్తోంది. దాదాపు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది 3 దశల్లో అయితే కనుక పూర్తి చేసే ఆలోచనలో అయితే కనుక ఈ యొక్క ఏఎం సంస్థ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. 2027 చివరి అయితే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో దాదాపు 1 మిలియన్ మెట్రిక్ టన్నులతో అయితే కనుక అమ్మోనియా ఉత్పత్తి చేసే దిశగా అయితే కనుక అడుగులు వేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఈ యొక్క ఉత్పత్తి అనేది కూడా దాదాపు ఎకో ఫ్రెండ్లీ, అంటే పర్యావరణానికి ఎకో ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఈ యొక్క ఉత్పత్తి భాగంగా కూడా ఏదైతే కర్బన పదార్థాలు అనేది కూడా ఉత్పత్తి చేయకుండానే ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ సంస్థ అనేది ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే వీటన్నిటిని కూడా దేశ విదేశాలకు అయితే కనుక ఎగుమతి చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇది కనుక పూర్తి అయితే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక ఈ యొక్క కాకినాడలో ఏఎం సంస్థ అనేది ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ సంస్థ అనేది కూడా ఉత్పత్తి చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ దేశంలోనే నెంబర్ 1 లో ఏపీ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మరొక కార్యాచరణకు అయితే కనుక ఏపీ కూటమి ప్రభుత్వం అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే దాదాపు 495 ఎకరాల విస్తీర్ణంలో అయితే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే కనుక ఈ సంస్థ పూర్తి అయితే మాత్రం కూడా ఈ సంస్థ ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే మాత్రం సుమారు 2,600 మంది యువతకి అయితే కనుక ఉపాధి అవకాశాలు అయితే లభించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా కూడా ఈ యొక్క గ్రే బ్లూ అమోనియాకి భిన్నంగా కూడా ఈ యొక్క గ్రీన్ అమోనియా ఉత్పత్తి అనేది కూడా ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇప్పటికే జర్మనీకి చెందినటువంటి ఒక సంస్థతోటి ఈ యొక్క ఏఎం సంస్థ అనేది ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలోనే
సింగపూర్, జర్మనీ ఇలాంటి దేశాలతో అయితే కనుక ఎగుమతి చేసేందుకు కూడా ఈ యొక్క ఏం సంస్థ అయితే సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు 3 దశల్లో అయితే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ 1 గా అయితే కనుక దీన్ని ఉంచేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే సీపోర్ట్ కి అతి సమీపంలో ఉండేటువంటి ఈ యొక్క నిర్మించేందుకు ఈ యొక్క ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అనుగుణంగా అంటే ఇటు వైజాగ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక మనకి కోస్టల్ ప్రాంతాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, అదే విధంగా దేశంలో ఎగుమతులు పెంచేందుకు కూడా ఈ యొక్క ఏపీని ఏ విధంగా వినియోగించుకోవాలి అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏపీకి కోస్టల్ తీర ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు వైజాగ్ నుంచి కూడా ఇటు నెల్లూరు, ఇటు సరౌండింగ్స్ వరకు కూడా మనకి సీపోతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రాజెక్టులు వస్తే మాత్రం దాని నుంచి ఉత్పత్తి చేసేటువంటి వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి ఈ సీ పోర్టుల ద్వారా అన్న దానిపై అయితే కనుక ఇప్పుడు తాజాగా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి చిని. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఇవాళ మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 1463 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోనే 1284 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. చిట్టిబోయినపల్లిలో మహబూబ్ నగర్ ఐఐటికి శంకుస్థాపన చేయనున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నర్సింగ్ కాలేజీ పనులను ప్రారంభించనున్నారు. ఎంవీఎస్ కాలేజీ మైదానంలో బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి పరిశీలించారు. రైట్, మహబూబ్ నగర్ లో సీఎం టూర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి జడ్చెల్ల మండలం చిట్టబోయినపల్లిలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ ఐఐటికి శంకుస్థాపన చేయనున్నారు. ఐఐటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆ జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అనంతరం ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులతో ముఖాముఖితో విద్యార్థులతో ముచ్చటిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీటితో పాటు మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఎంఈబిఎస్ డిగ్రీ కళాశాల ఆవరణలో మున్సిపాలిటీ పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అనంతరం కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. నిన్న మనం చూసాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్తో పాటు పలు జిల్లాలో కూడా నిన్న పర్యటించారు. తర్వాత ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తారు. రేపు రోజు మేడారం జాతర, ముఖ్యంగా మేడారం జాతరకు దాదాపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల మేరకు నిధులు మంజూరు చేసింది. అక్కడ అభివృద్ధి పనులు కూడా నిర్వహిస్తుంది. కాబట్టి శాశ్వతంగా నిర్మిస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రేపు మధ్యాహ్నం ఖమ్మంలో బహిరంగ సభ అనంతరం రేపు మధ్యాహ్నం తర్వాత అక్కడికి చేరుకుంటారు. రేపు అక్కడే మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా మేడారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన అఫీషియల్ నోట్ కూడా విడుదల చేయడం. రేపు మేడారంలోనే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కారడవిలో ఈ యొక్క కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అయితే జిల్లాల టూర్ సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు అటు మహబూబ్నగర్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ రోజు మహబూబ్నగర్ లో, రేపు ఖమ్మం జిల్లా పర్యటన తర్వాత రేపు మేడారంలో కూడా పర్యటించి పూర్తిగా కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం 19వ తారీఖు, ఈ నెల 19వ దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. సీనియర్ నేతలతో కేటీఆర్ బ్రేక్ఫాస్ట్ సమావేశం జరగనుంది. సికింద్రాబాద్ ను కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ కార్యక్రమం జరగనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. సీనియర్ నేతలతో కేటీఆర్ బ్రేక్ఫాస్ట్ సమావేశం జరగనుంది. సికింద్రాబాద్ ను కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ కార్యక్రమం జరగనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. రైట్, ఇక ఈ ర్యాలీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సాగర్, సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు సికింద్రాబాద్ పరిధిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పేరునే తొలగించేందుకు ఒక నిర్ణయం తీసుకుందని, సో అటువంటి నిర్ణయం సరైనది కాదని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ యొక్క ర్యాలీకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఒకవైపు సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు, అదేవిధంగా సికింద్రాబాద్ పేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించకూడదని. ఎందుకంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ రెండు జంట నగరాలని పెద్ద మహానగరంగా పేరుంది కాబట్టి, సో ఇప్పుడు ఆ పేరు తొలగించే కుట్ర హైదరాబాద్ లో చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. సో కాబట్టి వెంటనే ఆ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో దానిలో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. దాదాపుగా 10,000 మందితో ఈ ర్యాలీ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ ర్యాలీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొంటారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొంటారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన తన నివాసం నుంచి సికింద్రాబాద్కి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడ ర్యాలీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన తర్వాత జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తారు. ఆయన ర్యాలీ ప్రారంభమైన తర్వాత ఆ ర్యాలీలో కేటీఆర్ కూడా పాల్గొంటారు. దాదాపుగా మనకి ఎంజీ రోడ్ లో ఈ యొక్క ర్యాలీ మొత్తం కూడా మనకి మొత్తం 3 కిలోమీటర్ల మేర కూడా సాగనుంది. సో పెద్ద ఎత్తున ఆ యొక్క సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే ప్రచారం నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ. అనేక సార్లు మీడియా సమావేశాలు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పి వివరించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. దాని తర్వాత సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా ఇంకా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక మరి కాసేపట్లో ఇప్పటికే అందరూ కూడా సికింద్రాబాద్ నియోజకవర్గం చెందినటువంటి వారు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ఆల్రెడీ అక్కడ ఎంజీ రోడ్డుకి చేరుకున్నారు. సో అక్కడ దాదాపుగా 5-6 వేల మంది ఇప్పటికే చేరుకున్నారు. మరి కాసేపట్లో మరి కొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కాబట్టి సో ఆయన రాగానే జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తారు. ర్యాలీలో కేటీఆర్ కూడా పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలోని హరిత హోటల్లో భేటీ కానుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ జాతరకు ముందు మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. మేడారం జాతర ఏర్పాట్లు, రాబోయే బడ్జెట్ సమావేశాలు, ఆర్థిక పరిస్థితులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, రిజర్వేషన్లపై, రాష్ట్రంలో నీటి వాటాల అంశంతో పాటు తాజా పరిణామాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలోని హరిత హోటల్లో బేక్ టీ కానుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ జాతరకు ముందు మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. మేడారం జాతర ఏర్పాట్లు, రాబోయే బడ్జెట్ సమావేశాలు, ఆర్థిక పరిస్థితులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, రిజర్వేషన్లు, రాష్ట్రంలో నీటి వాటాల అంశంతో పాటు తాజా పరిణామాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రైట్, ఈ కేబినెట్ భేటీ గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సిరిసాగర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం మరో అద్భుత ఘట్టాన్ని తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రేపు సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటలకు మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ నిర్ణయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి హైదరాబాద్ కి బయట ప్రాంతంలో కేబినెట్ మొత్తం కూడా భేటీ కావటం, పలు నిర్ణయాలకు మేడారాన్ని ఎంచుకోవడంతో ప్రజలైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత ప్రజాపాలన పేరుతో ముందుకు వెళ్తున్నారు. ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్లాలనే ఒక కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న నేపథ్యం. అంతేకాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మొదటి నుంచి కూడా మేడారానికి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అందుకోసమే 251 కోట్లతో మేడారం మాస్టర్ ప్లాన్ ని రూపొందించారు. గద్దెల అభివృద్ధితో పాటు గద్దెల పునర్నిర్మాణము విశాలంగా మార్చడంతో పాటు ఆ మేడారంలో శాశ్వత నిర్మాణాలు నిర్మించాలని, మేడారాన్ని మరొక 100 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా భావితరాలకు అందించాలనే నిర్ణయం అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొని ముందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కేబినెట్ మొత్తం కూడా రేపు మేడారంలోని హరిత రిసార్ట్ లో సమావేశం అవుతుంది. ముఖ్యంగా మేడారం మహాజాతర నిర్వహణ, అంతేకాదు మాస్టర్ ప్లాన్ తో పాటు కేంద్ర ప్రభుత్వం మేడారానికి జాతీయ హోదా సాధించే దిశగా కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఒక పక్క బీసీ కమిషన్ ఏదైతే ఇచ్చిందో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని సూచించిందో దాని ప్రకారం రానున్న మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ పైన ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, బీసీలకి న్యాయం చేసే విధంగా ఎలా ముందుకు వెళ్లాలనే నిర్ణయం పైన కూడా కేబినెట్ ఈ రోజు రేపు నిర్ణయం తీసుకోనుంది. అంతేకాదు, గత ప్రభుత్వం జిల్లా పునర్విభజన పైన గందరగోళ పరిస్థితి సృష్టించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన జ్యుడిషియల్ కమిషన్ కూడా ఆమోదం తెలిపి జిల్లాల పునర్విభజనపై ముందుకు వెళ్లాలనే నిర్ణయం కూడా మేడారం సన్నిధిలో రేపు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అంతేకాదు, ఇప్పటికే ఇటు నీటి సమస్యల విషయంలో గోదావరి కృష్ణా నదులపై సంబంధించిన నీటి పైన ఇప్పటికే కృష్ణా నదికి సంబంధించిన నీటి వాడకం పైన ఇటు సుప్రీంకోర్టులోను సిడబ్ల్యూస్ లో ఇప్పటికే పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అంతేకాదు గోదావరి నది పైన మిగులు జలాల విషయంలో కానీ నీటి వాటాల విషయంలో ఏపీ ప్రభుత్వంతో ఒక సౌహృదమైన వాతావరణంలో కూర్చొని సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలి. ఎలాంటి గొడవ వాతావరణం లేకుండా ఇరు ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలనే పైన కూడా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులు విషయంలో ఇటు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ఏదైతే కాళేశ్వరంలో 3 పిల్లర్లు కుంగిపోవడం జరిగింది, దానిపైన ఇప్పటికే డిపిఆర్లు సిద్ధం చేశారు. ఇప్పటికే 3 కంపెనీల పైగా డిపిఆర్లు సిద్ధం చేసిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఈ విధంగా అనేక ప్రశ్నల పైన కానీ అనేక విషయాలు కూడా కేబినెట్ లో సమావేశంలో నిర్ణయించి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, రాష్ట్ర చరిత్రలోనే 18న కేబినెట్ మీటింగ్ మేడారంలో పెట్టడమే కాదు, 19లో కూడా మంత్రులు కూడా కొంత సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాదు, అక్కడ జరిగిన అభివృద్ధి పనుల విషయంలో కూడా ఇప్పుడు ఇటు నిర్మాణం కంప్లీట్ అయిన పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో 2 రోజులు కూడా మొత్తం మేడారంలో ప్రభుత్వం
మొత్తం కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో మొత్తం ఆ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వతా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది శిరీష గారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.